నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు మీతో ఇంకొక విషయం మాట్లాడుకుందాం అనిపిస్తుంది. పంతాలు, పట్టింపులు మనిషిలో ఉన్నటువంటి కీలకమైనటువంటి భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలు మనుషుల మధ్య సంబంధాలను తుంచేస్తాయి. ఇవి నిజానికి సాదాసీదా అంశాలు. ఎందుకు ఈ పట్టింపులు, ఎందుకు ఇది అని ఆలోచించినప్పుడు మానవీయ బలహీనతలకి ఇవి తాత్కారాలు. ఎంతగా ఈ బంధాలు, పట్టింపులు మనల్ని ఇబ్బంది పెడతాయంటే, అప్పుడు దాకా కలిసి ఉన్నవాళ్ళం, అప్పుడు దాకా కలిసిమెలిసి ఉన్నవాళ్ళం, ఒకే కంచెల్లో తిన్నవాళ్ళం, చిన్న చిన్న మాటలతో దూరం అయిపోతాం. మనిషి కనపడితే మొహం తిప్పేసుకో, ఎక్కడో హృదయంలో కలుక్కుమంటుంది. వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు, వాళ్ళతో గడిపిన ఆనంద క్షణాలు గుర్తుకొచ్చినప్పుడు తెలియకుండానే మనం బాధకి గురవుతూ ఉంటాం. ఈ బాధ మనం అనుభవిస్తున్నప్పుడు ఎదురయ్యే పరిస్థితి చెప్పలేను. అందుకే మనిషి భావోద్వేగాల్ని అణిచివేసుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎలా శాశ్వతం, ఎవరు ఎంతకాలం జీవిస్తారు, ఏం చేస్తే ఇవి పరిష్కారం అవుతాయి, తుడిచేసుకుంటే, కడిగేసుకుంటే ఏమన్నా తప్పుందా? మన ఇంటిలో మన కుటుంబ సభ్యులు మన మధ్య ఏర్పడినటువంటి పంతాలు, పట్టింపులకు ప్రాధాన్యత ఇవ్వటం, అవి పిల్లల మీద కూడా పడతాయి. కనీసం పిల్లలతో కూడా మాట్లాడలేని దౌర్భాగ్యపు స్థితులు ప్రతి కుటుంబంలో కూడా కనపడతాయి. చిన్న చిన్న అంశాలు. నిన్న ఓ మిత్రుడు ఇదే విషయం చెప్పి బాధపడ్డాడు. దీని ప్రభావం ఎంతగా ఉందంటే, ఇప్పటి యువకుల మీద చిన్నతనం నుంచి మన కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నటువంటి ఈ రకమైన వాతావరణం ఇప్పుడు యువత మీద ఎక్కువగా కనపడుతుంది. ఎక్కువ లవ్ బ్రేకప్లు, ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల తిరుక్కోకుండా విడాకులు తీసుకోవటం. పోనీ అరేంజ్డ్ మ్యారేజెస్లో అయినా కూడా భార్యాభర్తలు సజావుగా ఉంటున్నారా అంటే ఉండట్లేదు. దానికి కొంత కారణం మన కుటుంబ వ్యవస్థల్లో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి